सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము బ్రహ్మము అనగానేమి రెండవ భాగము. అదే విధముగా పరమాత్మను గురించి బోధించవలసి వచ్చినప్పుడు పరమాత్మకు అతి దగ్గరగా పోలికలు ఉండు సృష్టి పదార్థమును చూపించి దాని వంటిదే పరమాత్మయని చెప్పవలసి వచ్చును. అయితే అన్ని విషయములలోనూ పరమాత్మతో పోల్చదగిన వస్తువు సృష్టిలో లేనే లేదు. న తత్సమః అని శృతి ఇదే చెప్పుచున్నది. ఒక వస్తువును మరి ఒక వస్తువుతో పోల్చినప్పుడు ఎక్కువగా పోలికలు కంపారిజన్ ఉండునే తప్ప అన్ని పోలికలు సమానము కావు. అన్ని పోలికలు సమానమే అయినచో ఆ వస్తువు ఆ వస్తువే అగును. చంద్రుని వంటి ముఖము అన్నాము. చంద్రుని వలె ఆహ్లాదముగా ఉన్నది ముఖము అని అర్థము. ఇచ్చట ఆహ్లాద గుణమునందే పోలిక గాని మిగిలిన గుణములందు పోలిక లేదు. చంద్రునకు ఉదయాస్తమయములు ఉన్నవి కానీ ముఖమునకు లేవు. చంద్రునకు శుక్లపక్ష వృద్ధి కృష్ణపక్ష క్షీణత్వము ఉన్నవి, అవి ముఖమునకు లేవు. కావున ముఖచంద్రుడు ముఖమే చంద్రుడు అన్నప్పుడు ఒక్క ఆహ్లాద గుణములోనే ముఖము చంద్రునితో సమానమగుచున్నది. అట్లే చైతన్యమే బ్రహ్మము అన్నప్పుడు ఆ రెండింటిలో సమాన గుణము ఏది? ఆ గుణము ఏది అనగా పరమాత్మ చిత్ర విచిత్రమైన జగత్తును సృష్టించుచున్నాడు. అట్లే చైతన్యము కూడా చిత్ర విచిత్రమగు ఊహల జగత్తును ఇమేజినరీ వరల్డ్ సృష్టించుచున్నది. చైతన్యమునకు అనగా చేతనుడగు మానవునకు ప్రొద్దుపోక తనకన్నా రెండవ వస్తువు గాని రెండవ వ్యక్తి గాని లేనప్పుడు ఎట్లు చిత్ర విచిత్ర ఊహలతో వినోదించునో అట్లే రెండవ వస్తువు లేని అద్వితీయమైన పరమాత్మ చిత్ర విచిత్రములైన ఊహలను సృష్టించి వినోదించెను. ఈ సమస్త లోకములు ఆయన ఊహలే. ఆయన ఊహలలోని ఒక ఊహయే ఈ జీవుడు. కావున జీవునకు ఈ లోకములు ఊహలు కావు. తన ఊహలు మాత్రమే తనకు ఊహలగును గాని పరమాత్మ ఊహలు తన ఊహలు కావు. ఏలననగా పరమాత్మ ముందు తాను ఒక ఊహయే అనగా తాను సృష్టిలోని భాగమే. ఈ సృష్టి రెండు భాగములుగా ఉన్నది. ఒకటి జడము లేక అపరా ప్రకృతి, రెండవది చైతన్యమగు జీవుడు లేక పరా ప్రకృతి. సృష్టి అనగా ప్రకృతియే, శ్రేష్టమైన, కృతి కార్యము అనగా పని అని అర్థము. ఈ సృష్టి పరమాత్మ చేసిన శ్రేష్టమైన పని కావున ప్రకృతి అనబడుచున్నది. జీవుడు ఎట్లు వినోదార్థము ఊహాలోకమును సృష్టించుటకు సంకల్పించెనో అట్లే వినోదార్థము పరమాత్మయు ఈ జగత్తును సృష్టించుటకు సంకల్పించెను. ఇచ్చట పరమాత్మలోను జీవుడు అనగా చైతన్యములోను సంకల్పము అను క్రియ సమానముగా ఉన్నది. ఇట్లు సంకల్పక్రియ, చిత్ర విచిత్రముగా ఊహించు సామర్థ్యము మొదలగు కొన్ని పోలికలు ఉండుట వలన చైతన్యమును పరమాత్మ అనినారు. సంకల్పక్రియ ఊహా నిర్మాణ సామర్థ్యములను గురించి సయిదం సర్వమసృజత తదైక్షత ఇత్యాది శృతులను వినోదార్థము ఊహా సృష్టి గురించి ఏకాకి నరమతే అను శృతియు చెప్పుచున్నది. ఈ కారణముల వలనే చైతన్యమును బ్రహ్మమన్నామని ఈక్షతేర్నా శబ్దం అను బ్రహ్మసూత్రము చెప్పుచున్నది. ఇంత మాత్రమున చైతన్యము బ్రహ్మమని భ్రమించరాదు. పోలికలు లేని అంశములు అనేకములు కలవు. చైతన్యము సర్వవ్యాపకము, ఆల్ పెర్వేడింగ్ కాదు.
కానీ పరమాత్మ సర్వవ్యాపకుడు. చైతన్యము అనగా జీవుడు సూర్యప్రతాపమునకు భయపడి శరీరమున విలవిలలాడుచున్నాడు. కానీ పరమాత్మ సూర్యుడినే శాసించుచున్నది. కావున ఇది ముఖచంద్రుని వంటి ఉపమ అను అలంకారమేనని గ్రహించవలెను. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.